హలో గైస్, మీరు ఎప్పుడైనా ఊర్లో గుడి ఉండడం చూసారు, లేదంటే ఊరు మొత్తానికి ఒక గుడి ఉండడం చూసారు. కానీ ఒక ఊరే గుడిలో ఉందనుకోవడం ఎప్పుడైనా చూసారా? ఎస్, మీరు విన్నది రైటే. నేను ఇప్పుడు వరకు అలాంటిది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఫస్ట్ టైం నేను కూడా చూద్దాం అనమాట. సో ఇక్కడ శ్రీరంగంలో శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ లోని ఒక ఊరే ఉంటుంది. పదండి ఇప్పుడైతే చూద్దాం వెళ్ళి. గైస్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే రంగనాథ స్వామి టెంపుల్ ఫస్ట్ ఎంట్రన్స్ గేట్ అన్నమాట. సో ఇది దాటి లోపలికి వెళ్తే సెకండ్ గోపురం అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ గోపురం అయితే దాటేసి లోపలికి వచ్చాము. ఫుల్ ఇక్కడంతా హౌసెస్, షాప్స్, అంటే మనం ఆల్మోస్ట్ టెంపుల్ ఏరియాలోకి ఎంటర్ అయిపోయాము. ఫస్ట్ గోపురం అయితే దాటేసి లోపలికి వచ్చాం. ఇలా టెంపుల్ ఫస్ట్ గోపురం అయితే దాటేసి వచ్చాం మేము. ఆ బొట్టు దానికి అప్పుడే కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయంట. ఇంకా టెంపుల్ ఫస్ట్ గోపురం దాటినప్పటికే కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయట. ఫస్ట్ గోపురం దాటుకొని వచ్చాం కదా, ఇది సెకండ్ గోపురం. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు ఆర్కిటెక్చర్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇది మన థర్డ్ గోపురం అనమాట. సో అక్కడ పందిరి అవి వేయడం వల్ల మనకైతే అంత క్లారిటీ కనిపించట్లేదు. సో చుట్టూ ఎక్కడ చూసినా షాపులు, కంప్లీట్ షాప్స్ అనమాట. షాపింగ్ చేసుకోవాలంటే బెస్ట్. ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ టెంపుల్ పక్కనే మన స్లిప్పర్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఒక స్టాల్ అయితే ఏర్పాటు చేశారనమాట. సో అందరూ స్లిప్పర్స్ అక్కడే పెట్టుకున్నారు. ఇంకా పెట్టేసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్ లోపల ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ తమిళనాడులోని ఒక్కొక్క టెంపుల్ చూస్తుంటే ఒకదానికి మించింది ఒకటి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి. ఆర్కిటెక్చరింగ్ అంతానా అదేంటో తెలియదు కానీ మేము ట్రావెల్ చేసి ఏమైనా టెంపుల్ కి వెళ్ళేసరికి కరెక్ట్ గా క్లోజింగ్ టైం కి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంటుందనగా వెళ్లే వాళ్ళం. బట్ దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా అయ్యేది. స్వామివారు మాత్రం మాకు అందులోనే చాలా అంటే చాలా తోడున్నారు. ఎందుకంటే క్లోజింగ్ టైంలో దగ్గర చేసి వెళ్ళినా సరే మాకు ఆ స్వామివారి దర్శనం చాలా బాగా అయ్యేది. సో మొత్తానికి మా దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. ఇక్కడ టెంపుల్ బయటకు వచ్చి చూసేసరికి ఎండ అయితే చాలా బేభత్సంగా ఉంది.